ఇది మినప్పప్పు వడ కర్రీ అండి. అయితే డీప్ ఆయిల్ కుకింగ్ లేకుండానే చక్కగా ఉడికే కర్రీ మీద మినప్పప్పు పిండి కలిపి వేస్తే ఈ వడల కర్రీ బావుంటుందండి టేస్టీగా. అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసానండి, పీనట్ ఆయిల్. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2, ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 హైబ్రిడ్ టమాటాలు, ఒక అర చెంచా వెల్లుల్లిపాయ వేసి అన్నీ పచ్చి వాసన పోయే వరకు బాగా వేపాలండి. ఆ తర్వాత ఒక 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఈ ములక్కాడలు చిన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే చక్కగా చ్యూయబుల్గా ఉంటాయండి. నోట్లో పెట్టుకొని చక్కగా నవలటానికి పిల్లలకి బాగుంటుంది కంఫర్టబుల్గా. సో అట్లా చిన్నగా కట్ చేసి వేసాను, ఒక యూస్ఫుల్ టిప్ అండి. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం చాలా కొంచెం గరం మసాలా అండి, 2 పించెస్ అంతే. అన్నీ కూడా పావు చెంచా వేసుకోండి. వేసానండి. తర్వాత విడిగా ఒక ఒక బౌల్లో ఒక ఒక కప్పు మినప్పప్పు పౌడర్ అండి, ఇన్స్టెంట్గా దొరికింది తీసుకున్నాను. ఆన్లైన్లో ఇప్పుడు మనకి ఉరద్ దాల్ పౌడర్ అంటే వస్తుందన్నమాట. అది కొంచెం ఆర్గానిక్లో తీసుకున్నాను, బాగుందండి. మీకు అవకాశం ఉంటే ఉరద్ దాల్ ఆ యొక్క మినప్పప్పును అప్పటికప్పుడు వేపిక చక్కగా పౌడర్ కొట్టుకొని కూడా మీరు ఈ రకంగా చేసుకోవచ్చు. నేను దీంట్లో సోడా కానీ ఏమీ వేయలేదండి. కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసుకొని కొంచెం జారుగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలండి. అయితే మనం ఉడికిస్తున్న కూరలో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ అండి ఖచ్చితంగా ఉడికించాలి. అటు ఇటు ముక్కలు కొంచెం తిప్పుకుంటూ ఉడికించాలి. అప్పుడు ఈ బాగా ఉడికి ఆ మినపప్పుతో మనం వేసిన పిండితో వేసిన బజ్జీలు చాలా బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. అయితే ఒకటండి, ఒకవేళ పూర్తిగా మినపప్పు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే అరకప్పు మినప్పప్పు పౌడర్కి ఒక అరకప్పు బజ్జీ పౌడర్ వేసుకొని, బేసన్ ఫ్లోర్ వేసుకొని, శనగపిండి వేసుకొని కూడా ఈ రకంగా ఉడికే కూర మీద బజ్జీలు మనం ఆయిల్లో వేయకుండా ఇలా ఉడికే కూర మీద వేసుకుంటే ఒక 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మూత పెట్టి నీళ్ళల్లో ఉడకాలండి. మనకు కొంచెం నీళ్ళు అయిపోయినట్టు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, అయినా కూడా కూర బాగుంటుంది. అయితే మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఈ టమాటో ఆనియన్ కాంబినేషన్ కానీ, ములక్కాడలు కానీ, ఆ చిన్న చిన్న బజ్జీల్లాగా వడ అనమాట, మినప వడల్లాగా కూర చాలా బాగుంటుందండి. ఆ టమాటా అంతా, ఉల్లిపాయలన్నీ చక్కగా ఆ గ్రేవీకి ఉన్న కంటెంట్ అంతా ఈ వడకి పట్టి బాగుంటుంది. అయితే మనం ఎప్పుడూ కూడా కొత్తిమీర, కరివేపాకు సిజర్తో కనుక కట్ చేసుకుంటే ఎవరు మధ్యలో తినేటప్పుడు తీయకుండా ఉంటుందండి, డిస్కంఫర్ట్ లేకుండా ఉంటుంది. కొత్తిమీర ముందు వేసిన దానికి ఒక రుచి వస్తుంది. మనం స్టవ్ బంద్ చేసే ముందు కొంచెం కొత్తిమీర కనుక జల్లుకుంటే దాని టేస్ట్ చాలా ఎలివేట్ అవుతుందంటే టమాటా కర్రీలో. అయితే ముఖ్యంగా ఇలా లేతగా ఉన్న ఈ ములక్కాడలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఆల్సో.